అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యోంత సుకోంత రారామ తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఎవడు అంతరమున సుఖము పొందుచున్నాడో, అంతరమున ఆత్మారాధన చేయుచున్నాడో, ఎవని లోపల జ్ఞానాగ్ని జ్యోతివలే వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగి అయి బ్రహ్మమునే పొందును అని తెలియజేశారు. వివరము: ఎవరు అంతరంగమున సుఖమును పొందుచున్నాడో అని అన్నారు. ఎవరు అంటే బ్రహ్మయోగము ఆచరించి బ్రహ్మయోగము చేసేవారు మాత్రమే ఆత్మానందము అంటే ఆత్మ సుఖమును పొందుచున్నాడు అని తెలియజేశారు. అంతరంగమున ఆత్మారాధన చేయుచున్నాడు అంటే బాహ్యారాధన కాకుండా అంతరంగమున ఆత్మారాధన చేసేవాడు ఎవరు చేస్తున్నారో, ఆత్మారాధన ఆత్మని అధ్యయనం చేసి ఆత్మారాధన చేయుచున్నాడు. ఎవరి లోపల జ్ఞానాగ్ని జ్యోతి వలె వెలుగుచున్నదో అన్నారు. జ్ఞానము తెలుసుకొని బ్రహ్మ యోగము ఆచరించే వాళ్ళకి జ్యోతి వలె జ్ఞానము జ్యోతి వలె వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగి అయి బ్రహ్మమునే పొందును అని చెప్పారు. అట్టివాడు జ్ఞానము జ్యోతి వలె వెలిగివాడు అట్టివాడు బ్రహ్మమునే పొందును అని చెప్పారు. బ్రహ్మ అంటే పెద్ద అంటే మోక్షము, అన్నిటికంటే పెద్దది బ్రహ్మము. బ్రహ్మము అంటే మోక్షమును పొందును. అట్టివాడు బ్రహ్మయోగమును ఆచరించి జ్ఞానాగ్ని జ్యోతి వలె వెలిగేవాడు బ్రహ్మయోగమును ఆచరించి బ్రహ్మయోగి అయి బ్రహ్మమునే పొందుదురు అంటే మోక్షమును పొందుదురు అని ఈ శ్లోకము ద్వారా మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. అందరికీ నమస్కారం.